ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు మాజీ కర్నల్ అర్జున గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, చెప్పండి. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనుంది. పాకిస్తాన్ మన సామాన్య పౌరుని టార్గెట్ చేసుకొని అక్కడ కాల్పులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది పక్కన పెడితే నిన్న రాత్రి ఏకంగా 50 డ్రోన్లతో పాకిస్తాన్ మన దేశం మీదకి విరిచిపడాలని ప్రయత్నం చేస్తే మన ఆర్మీ పకడ్బందీగా దాన్ని తిప్పికొట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మన ఆర్మీ చేసిన ప్రతిదాడుల్లో ఇప్పటికే వాళ్ళ లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిందని, కరాచీ షీ పోర్ట్ పూర్తిగా కొలాప్స్ అయింది అనేటువంటి కూడా తెలుస్తూ ఉంది. మనం విజయవంతంగా పాకిస్తాన్ని ఢీ కొడతా ఉన్నాం, ప్రతిదాడిలో పాకిస్తాన్ని కొలాప్స్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంతవరకు ఘర్షణను ఆపలేదు, కాల్పులు ఆపలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ బోర్డర్లో కాల్పులు జరుపుతూ ఉంది, సామాన్య పౌరుల్ని టార్గెట్గా చేసుకొని. ఎలా చూస్తున్నారు? బోర్డర్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? మనకి ప్రేక్షకులకి మన స్టాఫ్ నమస్కారం అండి. మనం కాస్త త్వరగా ముందుకెళ్దాం. ఫస్ట్ మనం ఇది ఒక స్లోగన్ తోటి ముందుకెళ్దామండి. జై భారత్ అండ్ జై జవాన్ అని చెప్పి. భారత మాతాకి జై సార్, జై జవాన్. జై భారత్ అండ్ జై జవాన్. జై భారత్ అంటే సదా భారతదేశానికి విజయాలు చేకూరాలి, అలాగే జవాన్ కూడా చేకూరాలి. ఓకే, అందరి జవాన్లకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంది అంటున్నారు కాబట్టి చేస్తుంది, కానీ మనం మనం ఎదురు దాడి చేస్తున్నాము. వాళ్ళ పంపించే డ్రోన్లు కానీ వాళ్ళు పంపించే మిజైల్స్ కానీ అన్ని నిర్వాహకం చేస్తున్నాము, ధ్వంసం చేస్తున్నాము. మీరు అన్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు కదా నాకు. ప్రజల మీద వాళ్ళు అటాక్ చేయడం లేదండి. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఇంకా సైనికులు బయటికి రాలేదు. ఓన్లీ మిజైల్స్ తోటే ప్లస్ డ్రోన్ తోటి వాళ్ళ అటాక్ చేస్తున్నారు. మన ప్రాణహాని ఇంతవరకు ఏం కలగలేదు. ఒక అన్అఫిషియల్ న్యూస్ ఏంటంటే ఒక జవాను, ఒక ఆఫీసర్ ప్లస్ వచ్చి ఒక 3 సివిలియన్స్ చనిపోయారని చెప్పి అన్అఫిషియల్ న్యూస్. ఇంతవరకు ఎక్కడ డిక్లేర్ కాలా. ఒక జవాన్ వచ్చి డిక్లేర్ అయిందంటే ఒక జవాన్ని. సో అది కూడా అఫిషియల్ గా డిక్లేర్ అయింది ఒక జవాన్ని. అక్కడ ఎల్ఓసీలో ఎలాగుందంటే 3 ఇంపార్టెంట్ సెక్టర్లు ఉన్నాయండి అక్కడ. పూంచ్ సెక్టర్ కానీ, మీర్పూర్ సెక్టర్ కానీ, లేకపోతే జమ్మూగా కానీ. ఇవన్నీ ఎల్ఓసీలో ఇలా ఉంటాయి. ఎల్ఓసీలో అక్కడ మామూలుగా ఈ పాకిస్తాన్ అక్కడ ఉన్న ప్రాంతాలు కొండ ప్రాంతాలు కాబట్టి వాళ్ళు పైనుంచి కాలుస్తే వాళ్ళకి వచ్చి టార్గెట్ మాక్సిమం ప్రజల మీద దాడి చేసే అంతవరకు మేము ముందు మన సైనికులు ఇచ్చి ఎదురు తిరిగి దాడి చేస్తాం మనం ఇన్ కేస్ ఆఫ్ వెపన్స్ ఫైరింగ్ లో. ఇది మిజైల్స్ తో దాడి చేస్తున్నారు. ఆ మిజైల్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళే ఫిక్స్ చేస్తారు, ఇండియాకి ఫిక్స్ చేస్తే పంపిస్తారు. అయినా ఏ డిఫెన్స్ కవిత వ్యవస్థని మనం లాహోర్ లో ఉన్న ఏ డిఫెన్స్ వ్యవస్థని మనం ఆల్రెడీ దెబ్బతీసారు. అలాంటి ఏ డిఫెన్స్ వ్యవస్థలు వాళ్ళకి చాలా ఉన్నాయి. మనకి ఇంకా వాళ్ళకు 2 అంటే మనకు 10-12 వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. సో దాని గురించి భయపడాల్సిన పని లేదు. మన దగ్గర 400 యాంటీ మిజైల్ వ్యవస్థ కానీ మన దగ్గర ఉంది. ఇలాంటి మిజైల్ సపోజ్ పాకిస్తాన్ నుంచి 400 తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ తర్వాత ఈ ఆయుధాలు ప్రధానంగా షిప్ అండి. అది షిప్, అది కరాచీలో పోయి షిప్, అది వార్ షిప్. అది విక్రాంత్ వార్ షిప్ వచ్చి అక్కడ నుంచి కరాచీలో సముద్ర మార్గాన మన గుజరాత్ నుంచి వెళ్ళిపోయి అక్కడ నుంచి కరాచీలో కొన్ని వాళ్ళ సీ పోర్ట్ లో కొంచెం డ్యామేజ్ చేసాం మనం. అది కూడా కొంచెం అఫిషియల్ గా పూర్తిగా వివరాలు రాలేదు మనకు. నేను చెప్పొచ్చేది ఏమంటే పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా పాకిస్తాన్ డ్యామేజ్ చేయడానికి చూస్తుంది. మన ప్రజలను చంపడానికి, మన సైనిక వీరిని చంపడానికి ప్రయత్నిస్తుంది. సిమిలర్లీ మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలని చూస్తా ఉంది. వాళ్ళకి కారణం 3 యుద్ధాలు మనతో పోరాడారు. 3 యుద్ధాలు వాళ్ళు జయించలేదు. వాళ్ళు చిరకాలం ఉంది కోరిక ఉంది మనతో జయించి యుద్ధం చేసి పోరాడాలని చెప్పేసి. యుద్ధం చేసి వాళ్ళకి ఇంకో విషయం కూడా తెలుసు, యుద్ధం చేసి మన దగ్గర గెలవలేరు. అందుకే మధ్యలో ఒక టెర్రరిజం అనేది వాళ్ళు ఏర్పరుచుకున్నారు. సో ఇప్పుడు బలిస్తాన్ కూడా అదే వాళ్ళ మీద తిరగబడ్డారు పాకిస్తాన్ మీద. మేము సహాయం చేయండి, సపోర్ట్ చేయండి. పాకిస్తాన్ చాలా వీక్ అయిపోయిందండి. 2 రోజుల్లో మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళంతా ఖరాబ్ అయిపోతుంది. అంత డ్యామేజ్ చేస్తారు మన సైనికులు, అంత డ్యామేజ్ చేస్తారు వాళ్ళని. ఆ డ్యామేజ్ చేసి వాళ్ళ వ్యవస్థని మొత్తం మార్చేస్తారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కానీ, సైనిక దీంట్లో వెపన్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ లాస్ అయిపోతున్నారు. 2 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి దారికి రావాల్సిందే. మన కాలు పట్టుకోవాల్సింది, శరణార్థులుగా మన కాలు పట్టుకోవాల్సిందే. లేకపోతే యుఎన్ పోయి అప్రోచ్ కావాల్సింది. ఎలాగైనా మా దగ్గర మీటింగ్ చేయించి ఈ యుద్ధం విరమించని చెప్పేసి. సో యుద్ధం స్టార్ట్ చేసింది వాళ్ళు, మనం కాదు.
వాళ్ళకి ఎదురుదాడి చేసి వాళ్ళు చెప్పు ఇంకొక కాడికి చెప్పుదామని దీంతో మొత్తం వాళ్ళకి ఎదురు తిరుగుతామండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు చేతగాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎందుకు యుద్ధాన్ని దిగుతుంది? ఇంకోవైపు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బంకర్లో దాక్కున్నారని వార్తలు మనం వింటా ఉన్నాం. ఇంకోవైపు వాళ్ళ ఆర్మీ చీఫ్ను వాళ్ళ అధికారులు అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా చక్కలు కొడతా ఉన్నాయి. అది నిజమో కాదు ఇంకా తెలియదు. కానీ ఎందుకు ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ఉన్నప్పటికీ ఒకవైపు అంతర్గత కలహాలు, ఇంకోవైపు బలూచిస్తాన్ రిప్రజెంటేషన్ ఫ్రంట్ చేస్తున్న పోరాటం, ఇవన్నీ వాళ్ళ దేశంలోనే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకు పాకిస్తాన్ ఇంత బరితెగిస్తుంది అనుకోవాలి? నాకు యాక్చువల్లీ టైం లేని మూలాన నాకు కొన్ని విషయాలు మీకు చాలా ఇది చేయడం లేదు. బ్రీఫ్ గా చెప్పండి. ఒకటి ఈ విషయంలో ఏంటంటే, ఇంత క్రితం ప్రతి ఒక్క మీడియా ముందు నేను చెప్పాను, ఇప్పటికీ ఒక 20 డిబేట్లు చేశాను ఇప్పుడు నేను ప్రస్తుతానికి. ప్రతి ఒక్క మీడియాకి ఇదే చెప్పాను. ఇప్పుడు ప్రజలు మీరు ఒక మీడియా పర్సన్స్ మీరు వచ్చి, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ వచ్చి మీరు సరైన పర్సన్స్ వాస్తవాన్ని చెప్పేవాళ్ళు అంటే ఎవరంటే మీరే. ఇందులో ఇంకొక వర్గం ఉంది, అందులో వచ్చి సోషల్ మీడియా అనే వర్గం ఉంది. ఆ వర్గం యాక్చువల్లీ ప్రజలు వచ్చి డబుల్ మైండెడ్ గా చేసుకుంటే భయభ్రాంతి ఇచ్చేస్తా ఉంది. మీరు చెప్పినట్టు ఇందులో పాకిస్తాన్ జనరల్ లేదా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఏదో సీక్రెట్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వాస్తవాలు అవాస్తవాలు మనం చెప్పలేమండి, మనం నిర్ధారించలేము. కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ న్యూస్ వస్తున్నాయి. ఆ సోషల్ మీడియా టార్గెట్ చేసి కొన్ని ఛానల్స్ కూడా దీన్ని డిస్ప్లే చేస్తున్నారు. నేనైతే చెప్పలేనండి, ఐ కాంట్ రూల్ అవుట్. అతను పారిపోయాడు, అది వ్యవస్థ ముందుకు ఉండేది. అతను పారిపోతాడు ఖచ్చితంగా. వీళ్ళు కూడా ఎవరు ఉండదు, అది ముందుకు జరుగుతుంది. ఇది వాస్తవం, అవాస్తవం కాదు. నేను చెప్పొచ్చేది ఏమంటే, మేము సైనికులు ఎలాగో అంత హోదా మాకుందో, అంత స్టేట్స్ మాకుందో, మీకు కూడా సేమ్, మీరు కూడా సైనికులే. ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ మొత్తం టాప్ A to Z వరకు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ మీరు కూడా ఒక సైనికులే. మేము ఇక్కడ జయిస్తాము, యుద్ధంతో పోటీ జయిస్తాం. మీరు ప్రజలు ముందుంచేది వాస్తవాలు ముందుంచుతారు, ప్రజల నుంచి భయభ్రాంతులు కాకుండా. సార్ ఒక మాట చెప్పండి, మీరు బోర్డర్లో పనిచేసి వచ్చారు కాబట్టి అడుగుతున్నాం, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మనం వాటిని ఎలా, ఇప్పుడు వాళ్ళ దగ్గర అసలు నిజానికి భారత్ ఆయుధాలను ఎదుర్కోగల సత్తా ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయా లేవు అసలు వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర చూడండి, ఉన్నది రాష్ట్రీయ ఆయుధం వచ్చి దట్ ఈస్ ఒక అణ్వాస్త్రం అంటా ఉంటుంది. అది వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర సపోజ్ ఒక 0.5% కెపాసిటీ కొన్ని విషయాలు వచ్చి పబ్లిక్ డొమైన్ లో చెప్పలేమండి. కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో చెప్పలేము. కానీ ఇది వాస్తవం. ఏది వాస్తవం? వాళ్ళ దగ్గర సపోజ్ ఒక అణ్వాయుధం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని చెప్తాను, పేరు తీసుకొని ఆ XYZ వచ్చి 50% శక్తి గలది ఉందంటే, అలాంటి ఆయుధమే మన దగ్గర ఉంది. అది వచ్చి 100% శక్తిని ఇచ్చే కాదు. ఇక్కడి నుంచి ఒక 4000 కిలోమీటర్ల పంపే అణ్వాయుధం మన దగ్గర ఉంది. సో నేను అంతే చెప్పగలను మీకు, ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేను దానికి. ఎందుకంటే కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో మేము వచ్చి గురించి. ఓకే, సో వాళ్ళకంటే వాళ్ళ శక్తి సపోజ్ 25%, మనకు 100% శక్తి మన దగ్గర ఉంది. వాళ్ళు ఎదురు తిరిగి వాళ్ళు ప్రతిదాడి చేసి, వాళ్ళ దాడికి వచ్చి ప్రతిదాడి చేసి వాళ్ళని అంచగల శక్తి మనలో. అది మనకి ఇది సత్యమే. పాకిస్తాన్ ఓడిపోవడం ఖాయం ఇండియాతో. ఆల్ అవుట్ వార్ పూర్తి స్థాయి యుద్ధం కనుక స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఎన్ని రోజులు మన దేశం ముందు నిలబడగలదు? ఎన్ని రోజులు కాదండి, ఇప్పుడు ఈ వారికే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వారికే మీరా అణ్వాయుధాల వారి గురించి కవిత పదవి వాడకండి మీరు. అణ్వాయుధాల వారం అంటలేదు సార్, నేను ఆ యుద్ధం అంటలేదు. పూర్తి స్థాయి యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలబడగలదు భారతదేశం? పూర్తి స్థాయి యుద్ధం అంటే మా టెర్మినాలజీ అదేనండి. పూర్తి స్థాయి యుద్ధము అంటే యూజింగ్ కవర్ డిస్టింగ్ వెపన్స్, కొంత అణ్వాయుధాల వెపన్స్, హైడ్రోజన్ బాంబ్స్, ఆక్సిజన్ బాంబ్స్, ఇవన్నీ కలిపి యూజ్, అదే పూర్తి స్థాయి యుద్ధం అంటారు అనమాట. ఇప్పుడు పార్షియల్లీ జరుగుతూ ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇక 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగిన తర్వాత మీకే మీడియా ముందు మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడే చెప్తున్నాను, కేవలం 2 రోజులు ఆగండి. వాళ్ళు వచ్చి మన కాలు పట్టుకుంటారు. ఆ దృష్టి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నమస్కారం.